ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏసే మార్గం, విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తులతో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? గర్భఫలము లేదా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? అయితే రండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. ఏప్రిల్ 22 మంగళవారము ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. హనుమంత్ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్. కాంటాక్ట్ నంబర్స్ 8338333061. ప్రైజ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రియులారా. కర్నూలు ప్రాంత ప్రజలకు శుభవార్త. విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తితో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తితో పీడింపబడుతున్నారా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? గర్భఫలం లేదా? అనేకమైన సమస్యలు నీ కుటుంబంలో ఉన్నాయా? అయితే రండి ప్రియులారా. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్యము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడును. స్థలము YMC గ్రౌండ్. రండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. నంబర్స్ 8338333061, 8555020005. సంప్రదించండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో నింపాలని, మీకు కావాల్సిన అవసరాలు దేవుడు తీర్చాలని, మీ కుటుంబానికి మీకున్న అవసరాలు, మీ ప్రార్థన అవసరాలన్నీ తీర్చాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభు, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం లూకా 10వ అధ్యాయము 19వ వచనంలో, శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు శత్రు అధికారం మీద మీకు అంతటి మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో మరి నీకు శత్రువులు ఉన్నారేమో, అప్పనే శత్రువు ఉందేమో, రోగం అనే శత్రువు ఉందేమో కదండి. మరి మీరు పోరాడుతున్నారేమో మీ కుటుంబంతోనే కదండి. హల్లెలూయా. మీ రోగంతోనే, మీ బంధకాలు, మీ శ్రమలు, మీ బాధ, మీ వేదన, అనేక దాంతో మీరు పోరాడుతూ ఉన్నారేమో. హల్లెలూయా. ఒక మీకు శత్రువులాగా నిలబడ్డదేమో, ఆ శత్రువు అంతటి మీద అధికారం దేవుడు ఇస్తారంట. హల్లెలూయా. మీ కుటుంబంలో సమస్యలు పెట్టేది, రోగాలు పెట్టేది కదండి. మరి ఏ పని చేయలేకుండా దారిద్ర్యంలో ఉన్నారేమో, అప్పుల్లో ఉన్నారేమో, ఓటమి పాలైపోయారేమో, లేకపోతే ఏ సమస్య కొరకైతే మీరు బాధపడుతున్నారండి, చింతిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఏసయ్యా, నేను ఏ పని చేసినా నాకు ఓటమి జరుగుతుంది. ఏసయ్యా, నా శత్రువు నాకు భయంకరంగా పనిచేస్తూ ఉంది, అన్నిటి మీద నాకు యుద్ధం మీద అధికారాన్ని ఇవ్వండి, ఆ యుద్ధంలో నేను జయించే శక్తిని నాకు ఇవ్వండి అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక అన్నిటి మీద అధికారం నీకు ఇవ్వబోతుండండి. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో అనేక మేలులతో నింపబోతుండు, నీ కుటుంబంలో అనేక ఆశీర్వాదాలతో నింపబోతుండండి. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు సహాయకర్త అండి. ఈ రోజు నీకు సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. నీ అంతటి మీద అధికారానికి దేవుడు మరి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన అవసరం ఏదైతే ఉందో ఈరోజు ప్రార్థించండి, ఈరోజు మోకరించండి, దేవుని ఒక సన్నిధిలో అడగండి. దేవా, శత్రు బలం అంతటి మీద నాకు అధికారం ఇస్తా అన్న దేవుడ వేసా, నాకు విజయం ఇస్తా అన్న దేవుడ వేసు ప్రభా. నిజంగా యేసు ప్రభా, మీరే కార్యం జరిగించండి, నాకు ఆ శక్తిని అనుగ్రహించండి యేసు ప్రభా, నాకు ఆ బలాన్ని అనుగ్రహించండి యేసు ప్రభా అని ఎంతమంది అయితే ఈరోజు అడుగుతా ఉన్నారండి. ఖచ్చితంగా నీ ప్రార్థన అవసరం దేవుడు తీర్చబోతుండండి. హల్లెలూయా. నీ శోధన తప్పించబోతుంది, నీ వేదన తప్పించబోతున్నావు. ఈరోజు నువ్వు రిజల్ట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, జాబ్ కొరకు ప్రార్థిస్తున్నావా, సంతానం కొరకు ప్రార్థిస్తున్నావా, దేని కొరకు ప్రార్థిస్తున్నావు, దేని కొరకు నువ్వు దేవునికి బతిమాలు కొంటున్నావు, అన్నిటి మీద దేవునికి అనుగ్రహించబోతుందండి. ఆయన ఒక శక్తిని అనుగ్రహించబోతున్నాడు, ఆయన ఒక విజయాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. అవును యేసయ్యా, ఈరోజు నాకు గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న గర్భాన్ని తెరవండి, ఎన్నో సంవత్సరాలు జాబ్ లేక బాధపడుతున్న జాబ్ని తెరవండి, లేకపోతే నేను దారిద్ర్యంలో ఉన్నాను, అప్పు సమస్యలో ఉన్నాను యేసయ్యా, నా భర్త కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా, కానీ కార్యము జరగట్లేదు అని బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేక మేలులతో నింపాలని, అనేక ఆశీర్వాదాలతో నింపాలని, దేవుడు నీకు తోడుగా ఉండాలని, నీకు అండగా ఉండి నీ ప్రతి సమస్యని విడుదల చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల వాగ్దానం వింటా ఉన్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ సమస్య, మీకున్న బంధకాల నుంచి దేవుడు విడిపించబోతుండండి. నీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలుగ చేయబోతున్నాడు. ఆయన ఒక సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో, ఆయన ఎవరైతే మొరపెడతారో, దేవా నిజముగా నాకు కార్యం జరిగించండి యేసు ప్రభా, నువ్వే కార్యం
దయచేసే దేవుడు వేసే ప్రభా. ఈ రోజు నేను మొరపెడుతున్నాను వేసే ప్రభా. నేను అవిశ్వాస పరురాలుగా ఉన్నానేమో, అవిశ్వాస పరుడుగా ఉన్నానేమో వేసే ఇంతకాలము, కానీ ఈ రోజు విశ్వాస పరురాలుగా, విశ్వాస పరుడుగా నేను మార్చబడాలి వేసే ప్రభా అని ఎంతమంది అయితే ఈ రోజు ప్రార్థిస్తున్నారండి. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన విని జవాబిస్తున్నాడండి. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవునికి సమస్తము సాధ్యమండి. ఈ లోకంలో మనం ఏది చేసినా అసాధ్యము. మనం ఏది చేయాలనుకో చేయలేమండి. ఎందుకంటే అందరూ నిరుత్సాహపరుస్తారు, నువ్వు దేనికి పనికిరావు, వేస్ట్ అని చెప్తా ఉంటారు. కానీ నీ దృష్టి, నీ ఆలోచన, నీ గోల్ మీద ఉండాలంట, దేవుని మీద ఉండాలంట. ఈ రెండింటి మీద ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన పెడతావో, దేవునికి అడుగుతావో, వేసే నాకు ఈ గోల్ ఉంది యేసు ప్రభా, మరి నా ఆలోచనను నెరవేర్చేవాడు నీ చిత్తం ఉందేమా, నీ చిత్తం లేదా యేసయ్యా, ఒకవేళ నీ చిత్తం ఉంటే త్వరగా జరిగించు, ఒకవేళ ఇది కాకపోతే ఏదైతే నీ చిత్తం ఉందో అది నా పట్ల నెరవేర్చేసా. చూడండి, దేవుడు కొన్ని సమయంలో మన ప్రార్థనకి జవాబిస్తారంటే ఆ రూట్కి వెళ్తే మనం నష్టపోతామని, లేకపోతే అప్పుల పాలైపోతామని, లేకపోతే కష్టాలలో కన్నీళ్ళలో ఉంటామని దేవునికి తెలుసు. అందుకే కొన్ని సమయంలో అది క్యాన్సిల్ చేస్తాడండి. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, నా ప్రార్థనకి జవాబు ఇవ్వడు, నాకు ఆన్సర్ ఇవ్వడు దేవుడు అని బాధపడతారు. అయితే దేవుడు నీతో మాట్లాడుతుండు, దిగులు చెందకు, భయపడకు, దేవుడు ఖచ్చితంగా నీ కార్యము జరిగిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించిన కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసు ప్రభా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నైనా వాగ్దానం వింటున్న వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు చేయండి యేసు ప్రభా. నైనా ఇది వాగ్దానం నెరవేర్చండి. శత్రు బలమంతటి మీద మాకు అధికారం ఇస్తాను వేసే, బలము లేని వారం వేసే, శక్తి లేని వారం వేసే ప్రభా, ఆలోచన లేని వారం వేసే, నీ ఆలోచన మాకు అనుగ్రహించండి యేసయ్యా. నువ్వే సహాయము దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రంలో, నీకే స్తుతులు, నీకే మహిమరాజ యేసు ప్రభా. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించి, పోషించి, సంరక్షించి, వారికి నా అవసరాలన్నీ తీర్చండి యేసయ్యా. భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్యా. గర్భఫలం దయచండి. పీసీడీఓ, ఐసీఓ ప్రాబ్లంతో ఉన్నవారు, ఐసీలో ఉన్న వారిని స్వస్థత, విడుదల దయచండి. మరణ పడకలో ఉన్నవారు స్వస్థత దయచండి యేసయ్యా. రక్షణ భాగ్యం దయచండి యేసయ్యా. స్కూల్, కాలేజ్ రాకపోల, జాబ్ రాకపోల ప్రయాణంలో తోడుగా ఉండండి. ఎంతమంది అయితే దేవా ప్రయాణిస్తున్నారో యేసయ్యా, వారి ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. ఎంతమంది డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళ డ్రైవింగ్స్లో కూడా మీరు తోడుగా ఉండండి యేసు ప్రభా. ఎంతమంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు, అబ్రాడ్ వెళ్ళేటప్పుడు సహాయం దయచండి, డబ్బు సమకూర్చండి యేసయ్యా. ఎంతమంది అయితే జాబ్స్ కొరకు వెయిట్ చేసి మంచి జాబ్స్ వరకు దయచండి యేసు ప్రభా. ఎంతమంది నేను నీ కొరకు ప్రార్థిస్తున్నారో, వెయిట్ చేస్తున్నారు యేసు ప్రభా, అందరూ మీ ప్రార్థనకు జవాబు దయచండి యేసు ప్రభా. మీరే సహాయం చేయండి. ఎంతమంది మంత్రశక్తులతో, చీకటి శక్తులతో, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలగచేయండి యేసు ప్రభా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి, గొప్ప ఆశీర్వాదం దయచండి యేసయ్యా. నేను నువ్వే సహాయం చేయండి, అద్భుతం జరిగించండి యేసయ్యా. రక్షణ భాగ్యం దయచండి. ఇల్లు కట్టుటకు డబ్బు సమకూర్చండి. ఎంతమంది సంఘాలు కట్టాలనుకుంటారో సంఘాలకి డబ్బు సమకూర్చండి యేసు ప్రభా. మీరే కార్యం చేయండి. అనారోగ్యం ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారు, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచండి యేసయ్యా. నశించిపోయి ఆత్మల కొరకు వెతికి రక్షిస్తా అంటున్నావు దేవుడు వేసయ్యా. ఎంతమంది తాగుడికి, మద్యానికి బానిస అయిపోయారు యేసయ్యా. ఈరోజు ఇల్లు రెంట్లు కట్టలేక, పిల్లలు ఫీజులు కట్టలేక నైనా ఎంతమంది బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఆవేదన చెందుతున్న వారి విషయంలో మీరు కార్యం చేయండి. రేషన్ లేక బాధపడుతున్నారేమో యేసయ్యా, వారి కుటుంబంలో రేషన్తో నింపండి యేసు ప్రభా. ఎంతో మంది నాయన అనారోగ్యంలో బలహీనంగా ఉన్నారు యేసు ప్రభా, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారందరి కుటుంబాలు మార్చి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.